పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లి బెయిల్పై వచ్చారు. గత శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ సహా సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన క్యారెక్టర్ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజా పరిణామాలపై సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. విజయశాంతి ట్వీట్ ప్రకారం ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణ విభజన రేఖలు తెచ్చే వరకు వెడుతున్నట్టు గత 2 రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతర భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాము అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది అని విజయశాంతి అన్నారు. ఏది ఏమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని బీజేపీ నేతల ప్రకటనలను బట్టి అర్థమవుతోంది. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయటం గమనార్హం. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమూ అన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి అంటూ విజయశాంతి తన ట్వీట్లో పేర్కొన్నారు.